తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రావాలని కోరనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఇటు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. ఉదయం బయలుదేరి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా ఆయన సమావేశం అవుతారు. ముఖ్యంగా రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఎన్ని సభలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలి, ఎన్నింటికి ఎంతమంది హాజరవుతారు అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా వాటి గురించి చర్చించనున్నారు. రాహుల్ గాంధీ ఒకవైపు పోటీ చేస్తున్నారు, మరోవైపు ప్రియాంక పోటీ సంగతి ఏంటి అనేది కూడా ఇంకా స్పష్టంగా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఎంతవరకు వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సమయాన్ని కేటాయించగలరు, ఎన్ని సభల్లో పాల్గొనగలరు, తదితర అంశాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణకి సంబంధించినంత వరకు 3 స్థానాల్లో ఇంకా క్యాండిడేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఖమ్మం అనేది ఒక విడదీయాలనేటువంటి చిక్కుముడిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మరోవైపు మినిస్టర్ గా ఉన్నటువంటి తొమ్మిలేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క సోదరుడు ప్రసాద్ రెడ్డి, అలాగే మరోవైపు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అందరూ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అక్కడ ఏది తెలుసుకోలేనటువంటి స్థితిలో అధిష్టానాన్ని దీంతో జోక్యం చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ ఎవరైతే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన్ని కాంగ్రెస్ లో చేసుకునేటటువంటి అంశాన్ని గురించి ప్రధానంగా ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఆయన కూడా చేరతారు, ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఎంపీగా పోటీ చేస్తారనే మాట వినిపించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క చేరిక ఇంకా జరగలేదు. మంత్రులు అల్పటంగా 22 నుంచి 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారు అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా కేవలం వెంకట్రావు ఒక్కరు మాత్రమే భద్రాచలం నుంచి జాయిన్ అయ్యారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా జాయిన్ అవ్వలేదు. కాబట్టి ఒక సమయం దగ్గర పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ కూడా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా కాంగ్రెస్ అధిష్టానంతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఓవైసీకి మద్దతుగా అక్కడ పోటీ చేయకుండా ఉండడమా, లేకపోతే డమ్మీ క్యాండిడేట్ ఎవరైనా పోటీకి పెట్టడమా అనే అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది. అంటకాగుతున్నారు మరి